ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చక్కటి సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. ఆ సందేశం ఏమనగా, తల్లి, అసలు సమయం లేదు బిడ్డ. ఈ వీడియో చూడగానే విను. ఈ ప్రమాదం నుంచి ఇప్పుడే బయటపడు అని మన బాబా గారు ఈ సందేశంతో మన ముందుకు వచ్చారండి. తల్లి, ప్రస్తుతం నీవు విపరీతమైన భయంతో ఉన్నావు. ఈ భయం అంతా ఎందుకో నాకు తెలుసమ్మా. ఎందుకంటే నీకు గతంలో జరిగిన అనుభవాల కారణంగా ఆ భయం అంతా కూడా ఇప్పటి వరకు నిన్ను బాధ పెడుతూ వచ్చింది. నీవు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు తల్లి. నీలో ఉన్న ఆ భయాన్ని పూర్తిగా తొలగించబోతున్నాను. కాబట్టి నీ ఆలోచన విధానంలో సరైనటువంటి మార్పు తీసుకోబోతున్నాను. నీకున్న భయం వల్ల అసలు నీకు ఏమవుతుంది? ఈ భయం వల్ల జరగబోయే విపరీతమైన ఏదైనా సరే, ఇప్పుడు మంచి జరగవచ్చు, లేక చెడు జరగవచ్చు. ఏదైనా కానీ నాకు జరిగినటువంటి ఇప్పటికి అనుభవాల కారణంగా నేను ఎంతటి భయానికి గురవుతున్నాను బాబా. కాబట్టి నాలో ఉన్న అసహనాన్ని అంతా కూడా ఇప్పుడే తొలగించాలని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. అలాగే నువ్వు చేసే ప్రతి పని కూడా దృష్టి సారించలేకపోతున్నావు. కొన్ని పనులు మొదలుపెట్టినవి కూడా దానంతట అవే చెడిపోతున్నాయి. కానీ ధైర్యంతో, ఆశతో ఉండమ్మా. ఎందుకంటే గొప్ప శక్తి నీలో దాగి ఉంది. అది నువ్వు చేసే పనిలో ఇప్పుడు చెడగొడుతూ ఉంది తల్లి. ముందు ముందు రోజుల్లో తప్పకుండా నీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ పనులన్నీ కూడా సఫలం చేసేలా నీకు మంచి అందమైన జీవితాన్ని ప్రసాదించేలా చేయబోతున్నాను తల్లి. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు. నీకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు, పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితుల్లో నేను నీకు జాగ్రత్తగా వెలుగును చూపిస్తూ, నీ ముందే నడిపిస్తూ, జాగ్రత్తగా కాచుకొని కాపాడుతూ ఉంటున్నాను. కాబట్టి ఇప్పటి వరకు కూడా నువ్వు దారిని కోల్పోకుండా నిన్ను జాగ్రత్తగా మంచి దారిలో నిలబెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ధైర్యంగా అడుగులు ముందుకు వేయమ్మా. ఎలాంటి భయం ఉన్నా సరే ఆ భయాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు ఉంటాను. గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల నువ్వు ఎంత భయపడుతున్నావో, బాధపడుతున్నావో అని నాకు తెలుసు. ఇప్పుడు నీకు జరిగిన గతమంతా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు బిడ్డ. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఏమిటంటే, నీకు ఒక వెలుగుదారిని చూపించబోతున్నాను. ఒక మంచి శుభవార్త, ఒక చెడు దృష్టితో ఉన్నవారు నిన్ను ఎలాగైనా సరే దెబ్బతీయాలని నానా రకాలుగా మొదలుపెట్టారు. వారి ప్రయత్నాలు అన్నీ కూడా అప్రయత్నంగానే ముగించబోతున్నాను. ఎందుకంటే వాటన్నిటిని అడ్డంగా నేను నిలబడతాను. కాబట్టి వారి ఆశలను, వారు చేసే ప్రయత్నాన్ని వెనక్కి తిప్పి కొట్టే విధంగా చేయబోతున్నాను తల్లి. ఇక నీకు ఎలాంటి భయమో లేదు. ఎలాంటి వారి వల్ల కూడా నీకు హాని సంభవించదు. నీవు వెలిగించే జ్యోతులు కొన్ని నువ్వు చూడలేవు. ఆ జ్యోతుల నుంచి కొన్ని దుష్టశక్తులు ద్వారకామాయి నుంచి ఎలా అయితే వెలగొట్టానో అలాగే నీ చుట్టూ రాబోతున్న దుష్టశక్తులను తరిమి కొట్టబోతున్నాను. వారు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని వెనక్కి తిప్పేలా చేసి వారు ఎంత తప్పు చేస్తున్నారో తెలిసేలా చేస్తాను. కాబట్టి నీవు ఎవరి గురించి పట్టించుకోవద్దు. జరిగిపోయిన గతం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఆ చీకట్లో నువ్వు ఉంటే నువ్వు కోరుకున్నది ఎప్పుడు కూడా జరగదమ్మా. నీలో మార్పు కూడా రాదు. జరిగిపోయేదేదో జరిగిపోయింది. కష్టాలు, సమస్యలు ఇవన్నీ ముందుగానే పలకరించి ఇక నుంచి నువ్వు వాటిని కొత్తగా జీవితంలో ఆలోచించే ప్రయత్నం చేయలేవు. కాబట్టి ఏ కష్టానికి ఏ విధంగా అయితే అనుగుణంగా వాటికి తగిన విధంగా నడుచుకోవాలి బిడ్డ. నేను ఇప్పటి వరకు పూర్తిగా అర్థమయ్యేలా చేశాను కదా. అలాగే దానికి తగిన విధంగా నువ్వు ప్రయత్నిస్తూ జాగ్రత్తగా నీ జీవితంలో నీవు ముందడుగులు వేయాలని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాను తల్లి. నేను నిన్ను ఏమీ కూడా కష్టమని పనులు చేయమని చెప్పడం లేదు. అంటే నీకు సమయం ఉండొచ్చు, లేకపోవచ్చు. అలాగే నా పూజ చేస్తేనే కేవలం నా బాబా నన్ను అనుగ్రహిస్తాడేమని ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీ మనసు నిండా నామస్మరణ కానీ, నా రూపం కానీ ధ్యానిస్తూ ఉండు. అయినా సరే నీకు ఉన్నటువంటి బాధ్యతలు, విచారాలు అన్నీ నాపై వేస్తే చాలు. నువ్వు నిశ్చితంగా ఉండవని చెప్తున్నాను కదమ్మా. పెద్ద పెద్ద పనులు చేయమని నేను చెప్పడం లేదు. అలాగే నేను జాగ్రత్తగా, సంతోషంగా ఉండమని చెబుతున్నాను. అలాగే కొన్ని దుష్టశక్తులను నీకు తెలియకుండానే వారి చెడు దృష్టిని నీపై జరిగిపోతున్నాను. కానీ ఏ సమయంలో అయినా సరే
నువ్వు నన్ను పూజించాలన్నా సరే పూజించలేకపోతున్నా అని బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నా దేవాలయానికి నా మనసులో అనిపించినా కూడా రాలేని పరిస్థితిలో ఉన్నా నేను అర్థం చేసుకోగలను. నేను నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీలో వచ్చేటటువంటి మార్పులను సర్వం తెలిసినటువంటి సాయికి నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావో, ఏ విధంగా అనుభవిస్తున్నావో, ఏ ప్రయత్నం చేయకుండా నువ్వైతే ఖాళీగా కూర్చోవడం లేదు కదా. నీ వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటావు. నీ కుటుంబంలో ఉన్న వారందరికీ ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా మంచి పనులు ఎంచుకొని అందులో ఏ విధమైన మార్పు లేకుండా ముందుకు వెళ్ళలేక ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురవుతుంటే బాధతో అలా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావు. కాబట్టి నీకున్న బాధలు, విచారాలు అన్నీ కూడా నాపై వేసావు కదా. ఇక నిశ్చితంగా ఉండు. నీ పనికి నేను అడ్డు తగులుతున్న వారందరినీ దూరం చేసి ఆ పనిలో నీకు విజయం సాధించేలా గొప్పగా నేను అనుగ్రహించబోతున్నాను. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కేవలం నిన్ను ఎవరైతే పతనం చేయాలనుకుంటున్నారో, నువ్వు ఎంచుకున్న పని ముందుకు సాగకుండా దాన్ని ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు చూడు, వారందరికీ కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా పలకరిస్తూ ఉండడమే. ఎందుకంటే నువ్వు అలా చేయడమే మంచిది తల్లి. ఒకవేళ నువ్వు వారితో ఏదైనా దురుసుగా మాట్లాడినా లేదా వారి దృష్టిలో చెడుగా ప్రవర్తించినా సరే, వారు ఇంకా నీపై ఎక్కువగా విపరీతమైన కక్ష పెంచుకొని ఏదైనా కానీ నిన్ను ప్రమాదంలో వేసేటటువంటి కొన్ని పనులు చేస్తారు తల్లి. కాబట్టి వారితో మాత్రం ఎప్పుడు కూడా సంతోషంగా, ప్రేమగా ఉండు. నీతో వారు ఏ విధంగా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా నడుస్తూ ఉండు. నీ జీవితం నీది, నీ కష్టం నీది, అలాగే నీ గెలుపు కూడా నీదే అవుతుంది. కాబట్టి నువ్వు పడితే నువ్వే లేవాలి తప్ప ఆ పడ్డడం వల్ల వచ్చే బాధ ఏమిటో నీకు తెలుసా తల్లి? వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు ఎన్నోసార్లు పడుతూ లేస్తూనే సహనాన్ని, ఓర్పును ఎన్నోసార్లు నిరూపించుకున్నావు. ఇక నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీవు బాధను భరించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి అంతా నీకు మంచి సమయమే ఆసన్నమైంది. ఇక నీ సాయి తండ్రి నీ వెనుక ఉన్నాడు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.